డాక్టర్, తనకి ఇప్పుడు ఎలా ఉంది? ఆపరేషన్ అయిపోయిందా? ఇప్పుడు ఆపరేషన్ జరగాలంటే అది మీ చేతుల్లోనే ఉంది చైత్ర గారు. నా చేతుల్లో ఏంటి డాక్టర్? ఆపరేషన్ కోసం నేనేమైనా చేయాలా? చెప్పండి డాక్టర్, తన కోసం నేను ఏమైనా చేస్తాను. విరాజ్ గ్రూప్ బ్లడ్ బయట బ్లడ్ బ్యాంకుల్లో అవైలబుల్లో లేదు. వేరొక చోటు ఉంది, కానీ అక్కడి నుంచి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. వెంటనే విరాజ్కి ఆపరేషన్ జరగకపోతే విరాజ్ ప్రాణాలకి చాలా ప్రమాదం. వెంటనే నేను వెళ్ళి ఎలాగైనా తనకి బ్లడ్ తీసుకొస్తాను డాక్టర్. అక్కర్లేదు చైత్ర గారు, మీది తనది ఒకటే బ్లడ్ గ్రూప్ కదా. ఇంతకుముందు ఇలాంటి సిచ్యువేషనే వస్తే మీరే తనకి బ్లడ్ ఇచ్చి కాపాడారు, మర్చిపోయారా? ఏంటి ఆలోచిస్తున్నారు? మనకెంతో టైం లేదు. ఆపరేషన్ జరగకపోతే విరాజ్ని కాపాడుకోలేము. ప్లీజ్ త్వరగా ఇవ్వండి. డాక్టర్, నా బ్లడ్ గ్రూప్ ఏంటంటే? బి పాజిటివే కదండి. విరాజ్ గారిది మీది ఒకటే బ్లడ్ గ్రూప్ కదా. చైత్రది నాది ఒకటే బ్లడ్ గ్రూపా? తన రూపంతో పాటు రక్తం కూడా సేమ్ టు సేమ్ ఒకటే ఇచ్చావా తండ్రి? చైత్ర గారు, ప్లీజ్ ఫాస్ట్గా ఇవ్వండి. అలాగే డాక్టర్. సిస్టర్, డాక్టర్, వెంటనే తన దగ్గర బ్లడ్ తీసుకుని విరాజ్కి ఎక్కించండి. ఓకే. అలాగే విరాజ్ గారి ఫ్యామిలీ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే డాక్టర్. రండి మేడం. వెళ్ళండి. విరాజ్ హాస్పిటల్లో ఉన్నాడని ఫోన్ చేశారు. ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు.
ఏట్రా? ఏమైంది నా కొడుక్కి? భగవంతుడా, ఏంటిది? బావకి ఎలా ఉంది చెప్పండి. మా బావ కండిషన్ ఎలా ఉంది? కొంచెం సీరియస్గా ఉంది మేడం. అసలు ఏం జరిగింది? డీటెయిల్స్ తెలియదు మేడం, డాక్టర్ని అడగాలి. డాక్టర్ గారు ఎక్కడున్నారు? ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు సార్. పదండి. నర్స్, చెప్పండి డాక్టర్. నువ్వు ఆ 2 యూనిట్ బ్లడ్ తీసుకొచ్చి ఇది అవగానే దాన్ని ఎక్కించు. అలాగే డాక్టర్. అయ్యో, ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి నా కొడుక్కి? ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. సిస్టర్, తమ్ముడికి ఎలా ఉంది? ఒక్క నిమిషం సార్. అప్పటికి అపశకునన్నా అంటే నువ్వు వెళ్ళొద్దన్నా వినకుండా వెళ్ళాడు. విరాజ్ ఉన్న పరిస్థితుల్లో విరాజ్ వినడమ్మా. మీరైనా గట్టిగా మాట్లాడాలి. విరాజ్ బయటికి వెళ్లకుండా నిలువరించాలి. అసలు అపచారం జరిగినప్పుడు చైత్రైన ఇంటి గుమ్మం దాటకుండా ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. తన ఫ్రెండ్స్ ని కలవకపోతే ఇప్పుడు ఏమవుతుందంట? ఇలాంటి స్థితిలో తనకి ఫ్రెండ్స్ ముఖ్యమా లేదా భర్త ముఖ్యమా? భర్త ఏంటే? నిజంగా తను చైత్ర అయితే ఏదన్నా అమంగళం జరిగితే కాలు కదుపుతుందా? తన ప్రాణానికి ప్రాణమైన విరాజ్కి ఏమైనా జరుగుతుందని తెలిస్తే తన ప్రాణం పోయినా బయటికి వెళ్ళదు. అవును పిన్ని, నిజంగా చైత్ర అయితే ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకోదు. కానీ ఎందుకు తన భర్తకి ప్రమాదమన్నా బయటికి తీసుకువెళ్లాలని చూసింది? మీరందరూ అడ్డుపడి విరాజ్ని ఆపేస్తే తను మాత్రం బయటికి వెళ్లి అర్ధరాత్రైనా రాకుండా ఎందుకుంది? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని విరాజ్ కంగారు పడేలా ఎందుకు చేస్తుంది? ఎందుకంటే తను డమ్మి చైత్ర కాబట్టి. హంస, ఇలాంటి పరిస్థితిలో కూడా అలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది? హంస, నువ్వు కాసేపు ఆగవే. ముందు మన చిన్నోడి ప్రమాదాన్ని నుంచి బయటపడితే మనకు అదే చాలు. అమ్మా, మీకు నా బాధ అర్థం కావట్లేదు. ఈ ప్రమాదం, ఈ పరిస్థితి కలిగింది ఆ డమ్మి చైత్ర వల్లే కదా.
ఆనంద్ గారు, పిన్ని చెప్తుంది నిజమే. ఆ చైత్రకాండి చైత్ర వల్లనే ఎందుకొచ్చావు? ఇంకా విరాజ్ చావలేదు, దగ్గరుండి చంప. లేకపోతున్నావమ్మా, నువ్వేం మాట్లాడవేంటమ్మా? అడుగుతున్నారు కదా, చెప్పు. నీకు దండం పెడతాను, దోస్తనేం చేయకు. వద్దు. నందు, ఏది ఏమైనా ఇది యాక్సిడెంట్ గానే ఉండాలి. డాక్టర్ మోర్ ఓవర్ కాదు, తను చైత్ర కాదు కాబట్టే తన కోసం విరాజ్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండుంటుంది. తన బాలకం చైత్రదే కాని తన గుణం మాత్రం చైత్రది కాదు. బుద్ధున్న ఏ ఆడదైనా తన భర్తని ప్రమాదంలోకి నెట్టి తను మాత్రం బయటపడాలనుకోదు. చైత్ర, అసలేం జరిగింది? నీ పసుపు కుంకుమలు ప్రమాదంలోకి వెళ్తుంటే అసలు నువ్వేం చేస్తున్నావు? నీ సౌభాగ్యం సమస్యల్లోకి జారుకుంటుంటే నువ్వు చూస్తూ ఉండే మనిషివైతే కాదు కదా. అడుగుతుంది నిన్నే చైత్ర, చెప్పు.
అసలు ఏం జరిగిందో నువ్వు నోరు విప్పి చెప్తేనే కదమ్మా అందరికీ తెలుస్తుంది. బామ్మ తను బాధతో షాక్లో ఉంది. కాసేపు తనని ఫోర్స్ చేయొద్దు. కొంచెంసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. ఆనంద్, తన కన్నీళ్ళు పెద్ద కుట్ర, తన వేషం పెద్ద వ్యూహం, తన లక్ష్యం మన పతనం. ఇదే నిజం. ఈ నిజాన్ని మొదటే గ్రహించాను కాబట్టే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. నా మాట నమ్మండి. ఇంతమంది ఇన్నంటున్నా నువ్వు నోరు తెరవవేంటి చైత్ర? డాక్టర్ గారు, నా బిడ్డకి ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ పూర్తయిందా డాక్టర్? నా తమ్ముడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆనంద్ గారు, ఆపరేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మా చిన్నోడికి బానే ఉంది కదా డాక్టర్? చెప్పండి డాక్టర్, ఎలా ఉంది? అప్పుడేం చెప్పలేం మేడం. ఏమైంది డాక్టర్ మా బావకి? అంత ప్రమాదం ఎలా జరిగింది? యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్లో విరాజ్ గారి లంగ్స్లోకి ఒక ఐరన్ ఆబ్జెక్ట్ వెళ్ళింది. ఆపరేషన్ చేసి ఆ ఐరన్ షెల్స్ తీసేశాం. అసలు మీరేమంటున్నారు డాక్టర్? మాకేం అర్థం కావట్లేదు. విరాజ్ గారి వీపు నుంచి ఒక ఐరన్ రాడ్డు ఊపిరితిత్తుల వైపు దిగబడింది. అక్కడ కొంత ఐరన్ ముక్కలు ఉండిపోవడంతో ఆపరేషన్ చేసి తీసేశాం. మరి ఇప్పుడు నా తమ్ముడి కండిషన్ ఏంటి డాక్టర్? లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. తను స్పృహలోకి వస్తే కానీ ఏమీ చెప్పలేం. మా ప్రయత్నం మేము చేశాం. దేవుడి మీద భారం వేసి విరాట్ స్పృహలోకి రావాలని మీరు కోరుకోండి. అమ్మా, నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి కల్పించావేంటమ్మా? ఏం చెయ్యాలి? బాధపడకమ్మా.
అత్తయ్య